హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు స్పెషల్ వచ్చేసి తెలంగాణ ఫేమస్ సర్వపిండి అండి. సర్వపిండి అనగానే మనం ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకొని ప్రిపేర్ చేసుకుంటాం కదా. అలాంటి సర్వపిండి మరింత రుచిగా, హెల్తీగా, టేస్టీగా కావాలంటే కనుక ఒక్కసారి ఇలా అయితే ప్రిపేర్ చేయండి. అసలు నిజంగా ఒక్కసారి తింటే దీని టేస్ట్ అనేది అస్సలు మర్చిపోలేరండి. అంత రుచిగా ఉంటుంది. వేడి వేడిగా చేసుకొని ఉల్లిపాయతో కనుక సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంత మంచి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం ఫస్ట్ ఇక్కడ ఒక ఖాళీ బౌల్ తీసుకొని దాంట్లోకి ఇక్కడ నేను ఒక 4 గరిటెల వరకు బియ్యపిండి వేసుకుంటున్నానండి. మీకు ఎంత కావాలో చూసుకొని అంత బియ్యపిండి వేసేసుకొని దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 3 వరకు క్యారెట్ని తురుముకొని వేసుకోవాలి. టేస్ట్ మటుకు నిజంగా చాలా బాగుంటుందండి. క్యారెట్ తురుము వేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 2 ఆలుని కూడా పొట్టు తీసేసుకొని ఇలా తురిమేసుకోవాలన్నమాట. తురుముకున్న ఆలుని శుభ్రంగా కడిగేసుకొని వాటర్ మొత్తం పిండేసుకొని ఆలు తురుము కూడా వేసుకోవాలి. ఈరోజు స్పెషల్ వచ్చేసి మనం క్యారెట్ అలాగే ఆలుతో చేసుకుంటున్నాం కాబట్టి ఈ సర్వపిండి టేస్టీగా, హెల్తీగా కూడా చాలా బాగుంటుందండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర, ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి. మీరు ఇందులో కావాలి అనుకుంటే కనుక పల్లీలు కూడా వేసుకోవచ్చండి. నేను కేవలం ఇక్కడ నువ్వులతోనే చేస్తున్నాను. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసేసుకోవాలి. మీ స్పైసీకి తగినట్టు కారం వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని ముందుగా వాటర్ ఏమి యాడ్ చేయకోకుండా ఇదంతా ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. పిండిలో మనం ఆలు తురుము, క్యారెట్, ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, వాటి నుండి వచ్చే తడితోనే ముందు పిండిలో అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీకి అయితే పిండి ముద్దను ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా కలిపేసుకోవాలి. వాటర్ అయితే ఒక్కసారి వేసుకోవద్దండి. చక్కగా సాఫ్ట్గా వచ్చే విధంగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలిపేసుకోవాలన్నమాట పిండినంతా. ఇలా కలుపుకున్న పిండిని ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఎక్కువ టైం కూడా ఏం అవసరం లేదు. మనకి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా, లేదంటే నైట్ డిన్నర్లోకైనా, లేకపోతే సాయంత్రం టీ టైంలో స్నాక్ లాగైనా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని వేడి వేడిగా తినండి. చాలా బాగుంటుంది. ఇంక ఇదంతా కలుపుకున్న పిండిలో నుంచి కొంచెం పెద్ద సైజు పిండి ముద్దను తీసుకొని చిన్న బాల్ లాగా ప్రిపేర్ చేసేసుకొని ఒక పెనం తీసుకొని దాని మీద ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మనం తీసుకున్న పిండిని పెనం మీద పెట్టేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా చక్కగా పెనమంతా వచ్చే విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సర్వపిండి మట్టుకు వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుందండి. క్రిస్పీగా భలే ఉంటుంది. మనం నువ్వులు కూడా వేసుకున్నాం కదా, కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఇలా పెనమంతా స్ప్రెడ్ చేసేసుకున్నాక చిన్నగా హోల్స్ చేసేసుకోవాలి రౌండ్గా. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా హోల్స్ చేసేసుకోవాలి. ఇలా చేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ పైన అయితే పెనం పెట్టేసుకుందామండి. పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. మనం హోల్స్ చేసుకున్నాం కదా, దాంట్లో చక్కగా ఆయిల్ అనేది వేసేసుకోవాలి. చుట్టూ కూడా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకొని చక్కగా కాల్చుకోవాలి. ఒక పక్క మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. సర్వపిండి అనేది మనకి చక్కగా కాలితేనే కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఇంకా మనకి అది కాలే లోపల ఇంకోటి కూడా ప్రిపేర్ చేసేసుకుందాము. ఇంకో పెనం తీసుకొని కొద్దిగా ఆయిల్ రాసేసుకొని కొంచెం పిండిని కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, అది పిండి ముద్దను తీసుకొని పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా ఇక్కడ పెనమంతా కూడా స్ప్రెడ్ చేసేసుకున్నాక మళ్ళీ సేమ్ అలాగే హోల్స్ అయితే చేసేసుకోవాలండి. ఇలా చేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇంకో పక్క స్టవ్ పైన కూడా పెట్టేసుకోవాలి. ఇది చక్కగా 2 అయిపోతాయి మనకి. మూత పెట్టేసుకొని ఇది కూడా కుక్ చేసేసుకుందాము. మనం ముందు ప్రిపేర్ చేసుకున్నదైతే ఒక పక్క అయితే చక్కగా కాలింది. దీన్ని రివర్స్ చేసేసుకుందామండి. చక్కగా మంచి రంగు వచ్చే వరకు కాల్చుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడైతే స్లోగా ఇంకో పక్క తిప్పేసుకుందాము. చూసారు కదా, ఇలా చక్కగా కరకరలాడుతూ కాలాలండి మనకి సర్వపిండి అనేది. మనము క్యారెట్, ఆలు కూడా వేసుకున్నాం కదా, చిన్న మంట మీద కుక్ చేసుకుంటేనే అవి కూడా చక్కగా సాఫ్ట్గా మగ్గిపోతాయి. మనం సెకండ్ కూడా పెట్టుకున్నది కూడా ఇక్కడ చక్కగా ఇది కూడా కాలింది. దీన్ని కూడా రివర్స్ చేసేసుకొని చిన్న మంట మీద కుక్ చేసేసుకుందాము. 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నదైతే చక్కగా కాలిందండి. 2 వైపులా మంచి కలర్ వచ్చేసింది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము.
ఇంకా మనం సెకండ్ పెట్టుకున్న సర్వపిండిని కూడా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందామండి. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా క్యారెట్ ఆలు తురుముతోనైతే చక్కగా హెల్దీగా సర్వపిండి అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. టీ టైంలో అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలతో కనుక సర్వ్ చేసుకొని తింటుంటే ఉంటుందండి, మాటల్లో చెప్పలేనంత రుచిగా ఉంటుంది. మీరు కావాలి అనుకుంటే పల్లి చట్నీతో కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.